చందమామ మహాభారతం 36వ భాగం. సావిత్రి సత్యవంతుల కథ. పాండవులు సైంధవుణ్ణి పరాభవించి పంపేసి కామ్యకవనంలో ఉంటూ ఉండగా మార్కండేయుడు వచ్చాడు. ధర్మరాజు ఆయనతో తాము పడుతున్న కష్టాలు, తమతోబాటు ద్రౌపది పడుతున్న పాట్లు చెప్పి, మహాత్మా, పూర్వం ఏ పతివ్రత అయినా ద్రౌపదిలాగా కష్టాలు పడిందా అని అడిగాడు. అప్పుడు మార్కండేయుడు పాండవులకు సావిత్రి కథ ఇలా చెప్పాడు. పూర్వం మద్రదేశాన్ని అశ్వపతి అనే ధర్మాత్ముడు పాలించాడు. ఆయనకు సంతానం లేదు. అందుచేత ఆయన కఠిన నియమాలతో సావిత్రీదేవతను ఉపాసిస్తూ హోమాలు చేశాడు. చివరకు హోమకుండంలో సావిత్రీదేవి ప్రత్యక్షమై ఏమి కావాలని అడిగింది. దానికి అశ్వపతి, దేవి, వంశోద్ధారకులైన కొడుకులు కావాలి అన్నాడు. రాజా, నీ కోరిక తెలిసి నేను ముందుగానే బ్రహ్మను అడిగాను. ఆయన నీకు ఒక కూతుర్ని ఇవ్వటానికి మాత్రమే సమ్మతించాడు. కనుక నువ్వు అదే మహాప్రసాదంగా భావించి తృప్తిపడు అని చెప్పి సావిత్రీదేవి అదృశ్యమైంది. అశ్వపతి తపస్సు చాలించి నగరానికి తిరిగి వచ్చి యథాప్రకారం రాజ్యం చేస్తూ ఉండగా ఆయన భార్య మాళవి గర్భవతి అయి ఒక శుభముహూర్తాన చక్కని ఆడపిల్లను కన్నది. అశ్వపతి ఆమెకు జాతకర్మలు జరిపించి ఆమెకు సావిత్రి అని నామకరణం చేశాడు. సావిత్రి ఎంతో గారాబంగా పెరుగుతూ నానాటికి అందంలో మించిపోతూ చూసేవారికి ఏ దేవతాస్త్రీయో సావిత్రీదేవే స్వయంగా మనిషి జన్మ ఎత్తిందేమోనని భ్రమ కలిగేటట్టుగా తయారైంది. ఒకనాడు అశ్వపతి ఆమెతో, అమ్మా, నీకు పెళ్లి ఈడు వచ్చింది. ఏ కారణం చేతనో రాజకుమారుడు ఒక్కడు కూడా నిన్ను పెళ్లాడతానని రావటం లేదు. నీకు తగిన భర్తను నువ్వైనా వరించి నాకు చెప్పు. నేను నిన్ను అతనికి ఇచ్చి నా ధర్మం నెరవేర్చుకుంటాను అన్నాడు. సావిత్రి తన భర్త కాదగిన వాడికోసం వెతుకుతూ రథమెక్కి రాజర్షులుండే ఆశ్రమాల వెంబడి బయలుదేరింది. సావిత్రి అలా తిరుగుతూ ఉండగా ఒకనాడు అశ్వపతి వద్దకు నారదమహాముని వచ్చి లోకవార్తలు చెప్పనారంభించాడు. నారదుడు ఉండగానే సావిత్రి తన పర్యటన పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చింది. ఆమె తన తండ్రికి, నారదుడికి నమస్కరించి నిలబడేసరికి నారదుడు అశ్వపతితో, రాజా, నీ కూతురు ఎక్కడికి వెళ్లివస్తున్నది? యుక్తవయస్కురాలైన ఈ పిల్లకు ఇంకా వివాహం చేయవేం అని అడిగాడు. మునీంద్ర, ఈమెను భర్తను వెతుక్కురమ్మని పంపాను. ఎవరిని వరించి వచ్చిందో అడిగి తెలుసుకోవాలి అంటూ అశ్వపతి తన కూతురితో, అమ్మా, నువ్వు వెళ్లిన పని అయిందా అన్నాడు. సావిత్రి తండ్రితో ఇలా అన్నది. చాలా కాలంగా సాల్వదేశాన్ని ఏలిన ద్యుమత్సేనుడనే మహారాజుకు వార్ధక్యంలో ఒక కొడుకు పుట్టాడు. ద్యుమత్సేనుడికి దురదృష్టవశాత్తు గుడ్డితనం సంప్రాప్తమైంది. అది ఆధారం చేసుకుని ద్యుమత్సేనుడికి పూర్వం ఓడిన శత్రువులు ఆయన రాజ్యాన్ని కాజేశారు. ఆ ముసలిరాజు తన ముసలి భార్యను, పసికొడుకును వెంటబెట్టుకుని అరణ్యాలలో ఉంటూ తపస్సు చేసుకుంటున్నాడు. పసితనం నుంచి ఆశ్రమాలలో పెరిగిన ద్యుమత్సేనుడి కొడుకు మునికుమారుడిలాగా పెరిగి క్రూరబుద్ధి ఏమాత్రమూ లేక ఎప్పుడూ నిజం చెబుతూ సత్యవంతుడని పేరు తెచ్చుకున్నాడు. నేను ఆ సత్యవంతుణ్ణి నా భర్తగా వరించి తిరిగి వచ్చాను. ఈ మాట వినగానే నారదుడు, అయ్యో పాపం, సావిత్రి తెలియక ఆ కుర్రవాణ్ణి భర్తగా వరించింది అన్నాడు. అప్పుడు అశ్వపతి, మునీశ్వరా, మీకు తెలియనిదంటూ లేదు. ఈ సత్యవంతుడు ఎలాంటివాడు? అతని గుణము, రూపము, శీలము ఎలాంటివి అని అడిగాడు. దానికి నారదుడు, రాజా, ద్యుమత్సేనుడి కొడుకు తన తల్లిదండ్రులలాగే సత్యవ్రతుడు. అతను గుర్రాల బొమ్మలు చాలా బాగా తయారు చేస్తాడు. అందుచేత అతన్ని చిత్రాశ్వుడని కూడా పిలుస్తారు. అతని అందచందాలు అశ్విని దేవతలకు తీసిపోవు. సకల సద్గుణ సంపన్నుడు. కాని అతని ఆయువు ఇంకొక ఏడాది మాత్రమే ఉన్నది. ఇవాళ నుంచి సరిగా ఏడాది గడిచేసరికి అతని జీవితం ముగిసిపోతుంది అన్నాడు. ఈ మాటకు అశ్వపతి కలతపడి, అమ్మా, ఆ అల్పాయుష్కుణ్ణి విడిచి మరెవరినైనా వరించు అన్నాడు. ఒకసారి త్రికరణ శుద్ధిగా ఒకరిని వరించిన తరువాత అతను అల్పాయువైనా, దీర్ఘాయువైనా, శీలవంతుడైనా, దుశ్శీలుడైనా మరొకరిని వరించటం సాధ్యం కాదు. నేను సత్యవంతుణ్ణి వదిలేసి మరొకరిని వరించను. నన్ను అతనికే ఇచ్చి పెళ్లి చెయ్యి అన్నది సావిత్రి తండ్రితో. నారదుడు కూడా అశ్వపతితో, రాజా, నీ కుమార్తె దృఢనిశ్చయం గలది. ఆమె మనసు మార్చటం నీవల్ల కాదు. నన్నడిగితే ఈనాటి రాజులలో సత్యవంతుడికి సమానమని చెప్పగలవాడు ఎవడూ లేడు. సావిత్రిని అతనికిచ్చి చెయ్యి. ఆమె సుకృతం మంచిదైతే సత్యవంతుడు దీర్ఘాయువు కావచ్చు. శుభమస్తు అని చెప్పి స్వర్గానికి వెళ్లిపోయాడు. నారదుడు చెప్పిన ప్రకారం అశ్వపతి తన కుమార్తెను సత్యవంతుడికి ఇచ్చి పెళ్లి చేయ నిశ్చయించి సావిత్రిని వెంటబెట్టుకుని బంధుమిత్ర పరివార సహితంగా ద్యుమత్సేనుడి ఆశ్రమానికి వెళ్లాడు. ముసలివాడు, వృద్ధుడు అయిన ద్యుమత్సేనుడు ఒక మద్ది చెట్టు నీడన కూర్చుని ఉన్నాడు. అశ్వపతి ఆయనతో, మహారాజా, నా కుమార్తెను సావిత్రిని నీ కుమారుడికిచ్చి పెళ్లి చేయ నిశ్చయించి వచ్చాను. దీనిని నీ కోడలుగా స్వీకరించు అన్నాడు. రాజా, మేము రాజ్యం పోగొట్టుకుని ఈ అరణ్యంలో జీవిస్తున్నాము. నీ కుమార్తె సుకుమారి, మాతో కష్టాలు పడగలదా అన్నాడు ద్యుమత్సేనుడు. సుఖదుఖాలు మనిషి ఆధీనంలో ఉండేవి కావు. ఆ మాట నా కుమార్తెకు తెలుసు. కష్టసుఖాలను గురించి ఆలోచించే వచ్చాము. నా కూతురు, నీ కొడుకు ఒకరికొకరు తగినవారు. మనం వియ్యమందుదాం అని అశ్వపతి అన్నాడు. ద్యుమత్సేనుడు సంతోషించి తన ఆశ్రమంలో ఉన్న మునులందరినీ చేరబిలిచి మంచి ముహూర్తంలో సావిత్రి సత్యవంతుల వివాహం జరిపించాడు. అశ్వపతి తన నగరానికి తిరిగి వెళ్లాడు.
తన తండ్రి తిరిగి వెళ్లగానే సావిత్రి తన మేలి వస్త్రాలు, ఆభరణాలు తీసేసి, భర్తతోబాటు తాను కూడా నారచీరలు కట్టి, శరీర శ్రమ లక్ష్యపెట్టకుండా అత్తమామలకు, భర్తకు అన్ని విధాలా సేవలు చేస్తూ మితభాషిణి అయి కాలం గడపసాగింది. కాని ఆమె తన భర్త ఆయువు ఒక్కొక్క రోజే తరిగిపోవటం లెక్కపెడుతూనే ఉన్నది. నారదుడు చెప్పిన ప్రకారం సత్యవంతుడి ఆయుర్దాయం ఇంకా 4 రోజులు ఉన్నదనగా ఆమె త్రిరాత్రోపవాసం ప్రారంభించింది. అమ్మా, అసలే సుకుమారివి, ఇలాంటి వ్రతం ఎందుకు ప్రారంభించావు? నిన్నీ కఠోర వ్రతం మానమనటానికి నాకు నోరు రాకుండా ఉన్నది అని ద్యుమత్సేనుడు సావిత్రితో అన్నాడు. దృఢనిశ్చయం ఉండాలేగాని ఎంత కఠినమైన పనులైనా నిర్విఘ్నంగా సాగించవచ్చు. నేను దృఢనిశ్చయంతోనే ఈ వ్రతం ప్రారంభించాను అన్నది సావిత్రి. సావిత్రికి ఉపవాస శ్రమ కన్నా తన భర్తకు చావు రానున్నదన్న దిగులు ఎక్కువగా ఉంది. 3 రాత్రులు గడిచాయి. నారదుడు చెప్పిన ప్రకారం సత్యవంతుడి జీవితంలో ఆఖరు రోజు తెల్లవారింది. ఆ రోజు సావిత్రి తెల్లవారుతూనే లేచి, సూర్యోదయం కాగానే అగ్ని ప్రజ్వలింపజేసి హోమం చేసి, ఆశ్రమంలో ఉన్న అత్తమామలకు, మిగిలిన పెద్దలకు నమస్కారాలు చేసి, దీర్ఘ సుమంగళీ భవ అని ఆశీస్సులు పొంది, భర్తకు రాబోయే మరణం గురించి ఆలోచిస్తూ దిగులుగా కూర్చున్నది. అమ్మా, నీ వ్రతం పూర్తి అయింది గదా, పారణ చెయ్యవేం అని అత్తమామలు సావిత్రిని అడిగారు. ఈ వ్రతానికి సూర్యాస్తమయం అయిన తరువాతనే పారణ చెయ్యాలి అని సావిత్రి బదులు చెప్పింది. సత్యవంతుడు సమిధలను, పూలను, పళ్లను తీసుకురావటానికి గొడ్డలి భుజాన పెట్టుకుని అరణ్యంలోకి బయలుదేరుతున్నాడు. అప్పుడు సావిత్రి అతన్ని సమీపించి, నేను వస్తాను, ఇవాళ నిన్ను విడిచి ఉండబుద్ధి కావటం లేదు అన్నది. పిచ్చిదానా, అడవి ఎలా ఉంటుందో నీకు తెలీదు. అక్కడి బాటల నిండా రాళ్ళు, ముళ్ళు ఉంటాయి. అదిగాక 3 రోజులుగా ఉపవాసం ఉండి బడలి ఉన్నావు అన్నాడు సత్యవంతుడు. ఉపవాసం చేత నాకేమీ బడలిక లేదు. ఎందుకో నాకివాళ అరణ్యంలో తిరగాలని అనిపించింది. అభ్యంతరం చెప్పవద్దు అన్నది సావిత్రి. నీ ఇష్టం, కాని మా అమ్మ, నాన్న ఒప్పుకుంటే అలాగే నా వెంటరా, తప్పు నా మీద ఉండదు అన్నాడు సత్యవంతుడు. సావిత్రి మామగారికి తన కోరిక తెలిపింది. నేను వచ్చి దాదాపు సంవత్సరం కావస్తున్నది. అరణ్యం చూడాలన్న నా కోరిక తీరలేదు. ఇవాళ నన్ను నా భర్త వెంట వెళ్ళనివ్వండి అని ఆమె అడిగింది. ఎన్నడూ ఏ కోరిక కోరినది కాదు గదా అని ద్యుమత్సేనుడు సావిత్రిని సత్యవంతుడి వెంట వెళ్లమన్నాడు. అత్తమామల అనుమతితో సావిత్రి, కడుపులో పుట్టెడు దిగులు ఉన్నా పైకి ఉల్లాసంగా కనబడుతూ సత్యవంతుడి వెంట అరణ్యంలోకి బయలుదేరింది. సత్యవంతుడు అరణ్యంలోని అందాలను చూపుతూ నడుస్తూ ఉంటే సావిత్రికి అతను అప్పుడే చచ్చిపోయినట్టే అనిపించసాగింది. సత్యవంతుడు బుట్టనిండా పూలు, పళ్ళు కోసి కట్టెలు కొట్టటం ప్రారంభించాడు. అతనికి కొద్దిసేపట్లో ఆయాసం వచ్చింది. ఒళ్లంతా చెమటలు పట్టాయి. అతను గొడ్డలి అవతల పడేసి సావిత్రి దగ్గరికి వచ్చి, తల పగిలిపోతున్నది, శరీరం తూలుతున్నది, నిలబడలేకుండా ఉన్నాను, కాసేపు పడుకుంటాను అన్నాడు. సావిత్రి అతని తల పెట్టుకోవటానికి తన తొడ ఇచ్చి పడుకోనిచ్చింది. కొంతసేపటికి సత్యవంతుడి సమీపంలో సావిత్రికి ఒక ఆకారం కనబడింది. ఆ వ్యక్తి నల్లగా, ఎర్రని కళ్ళు కలిగి, నీలవస్త్రాలు ధరించి, చేతిలో పాశం పట్టుకుని, చూడటానికి భయంకరుడుగా ఉన్నాడు. అతన్ని చూస్తూనే సత్యవంతుడి తలను తన తొడమీది నుంచి తీసి కింద పెట్టి, లేచి నిలబడి, నమస్కారం చేసి, అయ్యా, నువ్వు ఎవరు, ఎందుకు వచ్చావు అని అడిగింది సావిత్రి. అమ్మా, నేను యముణ్ణి, నువ్వు పతివ్రతవు గనుక నన్ను చూడగలిగావు. సత్యవంతుడికి ఆయువు ముగిసింది. అతను గొప్ప ధార్మికుడు గనుక అతనికోసం దూతలను పంపక నేనే స్వయంగా వచ్చాను అంటూ యముడు తన పాశంతో సత్యవంతుడి శరీరం నుంచి బొటనవేలి ప్రమాణంలో ఉన్న జీవుణ్ణి లాగి దక్షిణంగా బయలుదేరాడు. సావిత్రి తన భర్త శరీరాన్ని భద్రపరిచి యముడి వెంట బయలుదేరింది. యముడు ఆమెను తిరిగి పొమ్మన్నాడు. కాని సావిత్రి తన భర్త ఎక్కడికి పోతే తాను కూడా అక్కడికే పోతానన్నది. అది తన ధర్మమన్నది. యముడు సంతోషించి సావిత్రితో, నీ భర్త ప్రాణాలు తప్ప మరేదన్నా వరం కోరుకో అన్నాడు. మా మామగారు ముసలివాడు, గుడ్డివాడు అయ్యాడు. ఆయనకు చూపు, శరీర బలము ప్రసాదించు అన్నది సావిత్రి. యముడు సరేనన్నాడు. కాని సావిత్రి యముణ్ణి అనుసరించటం మానలేదు. ఆమెను వదిలించుకోవటానికి యముడు ఆమెను మరొక వరం కోరుకోమన్నాడు. సావిత్రి రాజ్యం కోల్పోయిన తన మామగారికి తిరిగి రాజ్యప్రాప్తి కలగాలని వరం కోరింది. యముడు సరేనన్నాడు. అప్పటికీ ఆమె యముడి వెంట పోవటం మానలేదు. యముడు ఆమెను మరొక వరం కోరమన్నాడు. సావిత్రి తన తండ్రికి పుత్ర సంతానం కోరింది. యముడు అశ్వపతికి 9 కొడుకులు కలిగేలాగు వరం ఇచ్చాడు. అయినా సావిత్రి తిరిగి పోవటం లేదని గమనించి యముడు ఆమెకు 4వ వరం ఇస్తానన్నాడు. సావిత్రి తనకు, సత్యవంతుడికి వంశవృద్ధి అయ్యేటట్టు 9 కొడుకులను ప్రసాదించమన్నది. నీకు 9 కొడుకులు పుడతారు. ఇక తిరిగి వెళ్ళు అన్నాడు యముడు. అలా అయితే నా భర్త ప్రాణాలు తిరిగి ఇచ్చేయ్ అన్నది సావిత్రి. యముడు సత్యవంతుడి ప్రాణాలు వదిలేసి వెళ్ళిపోయాడు. సావిత్రి తన భర్త శరీరం ఉన్న చోటుకు తిరిగి వచ్చి అతని తలను తన తొడల మీద పెట్టుకుని కూర్చున్నది. కొంతసేపటికి సత్యవంతుడు కళ్ళు తెరిచి సావిత్రి ముఖంలోకి చూసి, నేను చాలాసేపు నిద్రపోయానా, నన్నెవరో నల్లని వాడు చాలా దూరం తీసుకుపోయినట్టు కల వచ్చింది అన్నాడు. అదంతా తర్వాత చెబుతాను. చీకటి పడుతున్నది. నువ్వు లేచి నడవగలిగితే మనం ఆశ్రమానికి పోదాం అని సావిత్రి అన్నది. అతన్ని సావిత్రి లేపి నిలబెట్టవలసి వచ్చింది.
బుట్టను మోసే శక్తి అతనికి లేదు. దాన్ని ఒక చెట్టు కొమ్మకు తగిలించి సావిత్రి మెల్లిగా అతణ్ణి నడిపించుకుంటూ వెన్నెలలో దారి చూసుకుంటూ ఆశ్రమానికి చేర్చింది. ఆశ్రమంలో ఆకస్మికంగా చూపు వచ్చిన ద్యుమత్సేనుడు చీకటి పడినా కొడుకు కోడలు తిరిగి రానందున ఆందోళనపడి తన భార్యతో సహా కొడుకు కోడళ్లను పేరెత్తి పిలుస్తూ అరణ్యంకేసి బయలుదేరాడు. ఇంతలో సావిత్రి సత్యవంతులు రానే వచ్చారు. ఈసరికే ఆశ్రమంలో అనేకమంది చేరారు. సావిత్రి వారందరికీ జరిగినదంతా చెప్పింది. యముడి వరాలు వృధా కాలేదు. ద్యుమత్సేనుడికి రాజ్యం తిరిగి వచ్చింది. అశ్వపతికి కొడుకులు కలిగారు. సావిత్రి సత్యవంతులకు కూడా కొడుకులు పుట్టారు. మార్కండేయుడు పాండవులకు ఈ కథ చెప్పి, ద్రౌపది పాతివ్రత్యం వల్ల మీ కష్టాలు తొలగిపోతాయి అని చెప్పి తన దారిన తాను వెళ్లాడు. చందమామ మహాభారతం 36వ భాగం సంపూర్ణం. ప్రస్తుతానికి స్వస్తి.